అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. పటాస్ కామెడీ షో ద్వారా మొదటగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నోకరాజు ఆసియా. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంటగా ఎన్నో స్కిట్స్ చేసి ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఆన్ స్క్రీన్ లో ఎక్కువగా ప్రేమికులుగా కనిపించే నోకరాజు ఆసియా నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు. అదే సమయంలో వీరు ప్రేమలో కూడా పడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఆ మధ్య వీళ్ళిద్దరికి గొడవలు జరిగి బ్రేకప్ కూడా అయ్యిందంటూ ఎన్నో వార్తలైతే నెట్టింట హల్చల్ చేశాయి. అయితే ఈ లవ్ అండ్ బ్రేకప్ వార్తలపై ఇప్పటి వరకు నూకరాజు కానీ ఆసియా కానీ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం వీరు తమ ప్రొఫెషనల్ లైఫ్తో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నూకరాజు ఆసియా కలిసి ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ మ్యూజిక్ వీడియోలు చేస్తున్నారు. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ కలిసి చేసిన నా గుండె గోదావరి లవ్ ఫెయిల్యూర్ సాంగ్కి యూట్యూబ్లో కొన్ని లక్షల వ్యూస్లు లైక్లు కూడా వచ్చాయి. అలాగే తాటిబెల్లం సాంగ్, ఉరితాడు ఉయ్యాలయ్యిందా, నా చెల్లెమ్మ పాటలకు కూడా యూట్యూబ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో అందమైన ఫోక్ సాంగ్ తో మన ముందుకు వచ్చారు నూకరాజు ఆసియా. జబర్దస్త్ ఫేమ్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కించిన సల్లగుండరాదే సాంగ్ ప్రోమో అయితే శుక్రవారం విడుదలైపోయింది. ఈ పాటలో ఆసియా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడంతో నూకరాజు తలడిల్లిపోయాడు. అయితే ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా? ఆసియాతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకొని తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడు నూకరాజు. ప్రస్తుతం ఈ పాట అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దేనికంటే దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ లైఫ్లో ఓకే కానీ బట్ రియల్ లైఫ్లో ఇలా జరగకూడదు అని, మేము తట్టుకోలేం, ఆసియా నువ్వు ఎప్పుడు నూకరాజుతోనే ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో ఈ పాట సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విషెస్ కూడా చెప్తున్నారు. ఇక జబర్దస్త్ బాబు సాంగ్ మేకింగ్ అదిరిపోయిందని, నూకరాజు ఎప్పట్లాగే తన యాక్టింగ్తో అదరగొట్టేశాడని, ఆసియా కూడా అందంగా ఉందంటూ నెటిజన్స్ అయితే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వర్షన్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇంతకీ నూకరాజుకు సంబంధించిన ఏ పాట అంటే మీకు ఇష్టం? కామెంట్ చేయండి.